సినిమా చూడకరా భయ్, సబ్ టైటిల్స్ ఎందుకు పెట్టుకుంటావు మేము అడిగినా నీ సబ్ టైటిల్స్ అని అన్నా. ఇటువంటి వాళ్ళ గురించే ముచ్చరత్న గారు ఎప్పుడో చెప్పిండ్రు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఫజల్ అలీ కమిషన్ వచ్చేప్పుడైతే ఇక్కడ ఈ 2 రాష్ట్రాలను కలపాలనా వద్దా అనేది భారతదేశం నుంచి మొత్తం స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఆయన చైర్మన్ దానికి. సో అది వచ్చినప్పుడు క్లియర్ గా చెప్పిండు, భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడి కోరదోయి మన జిహ్వ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము, ముక్కోటి బలగమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు, నక్క జిత్తుల నమ్మి చిక్కకోయి వల్లలోనా అని చెప్పిండు. 54లో చెప్పిండు. మన తెలంగాణ మీద ఆధిపత్యం చేసేందుకు వచ్చి ఇక్కడ తెలంగాణ సంస్కృతిని బొందబెట్టారు, తెలంగాణ సాహిత్యాన్ని బొందబెట్టారు, తెలంగాణ మాండలికాన్ని బొందబెట్టారు. వీళ్ళంతా మేము అక్కడ మాండలికం గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలే, నీ మాండలికం నీకున్నది. మా భాష కాడికి వచ్చినప్పుడు ఏ సినిమాలో పెట్టినవా నాకు అర్థం కాదు. ఇది ఒకటే కాదు, నువ్వు ఏదున్నా కోమసీమ కొబ్బరి చెట్లేనా, నువ్వు తెలంగాణ బతుకులేడ చూపించినావు, ఏదైనా తెలంగాణలో ఎక్కడ చూపించిన వాళ్ళ సినిమాలల్లా గూండాలను. నా పేరు యాదగిరి, నా ఊరు భువనగిరి, నేను చేసేది దాదాగిరి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే దాడి జరుగుతా ఉన్నది. ఒక్కరు మాట్లాడతలేరు చూడు, ఇంత జరుగుతున్న ఇంతున్నా టాప్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎట్లా మాట్లాడద్దు ఇవన్నీ ఎక్కడ మాట్లాడతలేరు.